పొదిలి సిఐ వెంకటేశ్వర్లపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దౌర్జన్యానికి తెగబడ్డారు. పొదిలి ఘటనలో నిందితుల్ని కలిసేందుకు వచ్చారు చెవిరెడ్డి. అయితే అనుమతి లేదని చెప్పడంతో సిఐకి వార్నింగ్ ఇచ్చారు. సార్ మేము మంచిగానే మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు మీతో పాటు సార్ మీరు మా వాళ్ళ ఐసోలేట్ డిమాండ్ మీరు కలవకూడదు సార్. కాదు సార్ కలవకూడదు. మేము అలాంటి ఇప్పుడు మీతో మిక్స్ అయిపోతున్నారు, అది కరెక్ట్ కాదు. మాకు వాళ్ళు మీతో మిక్స్ అవ్వడం కరెక్ట్ కాదు. మేము డిమాండింగ్ పంపుతున్నాం సార్. మీరు మిక్స్ అవ్వకూడదు అట్లా. ఏం మాట్లాడతారు సార్ మీరు అసలు? ఏం మాట్లాడతారు సార్ మీరు అసలు? మీరు మాట్లాడే తప్పుడు కేసు పెట్టి సార్ మేము మంచిగానే మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వెంకట్రావు చెబుతారు. వెంకట్రావు. స్వామి, ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్ లో వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దౌర్జన్యానికి దిగారు. సిఐ వెంకటేశ్వర్ని నీ అంతు చూస్తానంటూ కూడా ఆయనకి వేలు చూపిస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరింపులకు దిగిన పరిస్థితి. ఈ నెల 11న ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు వేలం కేంద్రానికి సీఎం జగన్ మాజీ సీఎం జగన్ వచ్చారు. అయితే జగన్ వస్తున్న నేపథ్యంలో ఇటీవల వైసీపీ డిబేట్ లో అమరావతి మహిళలను కించపరుస్తూ డిబేట్ నిర్వహించడంపై స్థానిక మహిళలంతా కూడా నిరసనకు దిగారు. అయితే నిరసనకు దిగిన మహిళలతో పాటు బందోబస్తులో ఉన్న పోలీసులపై వైసీపీ మూక రాళ్లు చెప్పులతోటి దాడులకు తెగపడ్డారు. ఈ దాడిలో 3 కానిస్టేబుల్తో పాటు 3 మహిళలు గాయాలయ్యాయి. దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణని చూస్తూ ఆయన్ని గురి చూసి ఆయన మీద చెప్పుల వర్షం కూడా వైసీపీ కార్యకర్తలు గుప్పించారు. ఈ ఘటనలో 2 కేసులు నమోదు చేసిన పోలీసులు 12వ తేదీ 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు మరో 15 మందిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన వారిని పొదిలి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిందితులను కలిసేందుకు వచ్చారు. అయితే నిందితులను కలిసేందుకు అనుమతి లేదని సిఐ చెప్పడంతో ఒకసారిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఆగ్రహాన్ని సిఐ వెంకటేశ్వర్లపై ప్రదర్శించారు. వేలు చూపిస్తూ నీ అంతు చూస్తాను, మా రూల్స్ అన్ని తనకు తెలుసు అంటూ కూడా ఆయన పదే సిఐ వెంకటేశ్వర్లకి వేలు చూపిస్తూ బెదిరింపులు దిగిన పరిస్థితి స్థానికంగా నెలకొంది. అయితే ఒకసారిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిఐ మీద కూడా దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గకుండా పొదిలి పోలీస్ స్టేషన్ లోనే ఆందోళన నిర్వహిస్తానంటూ కూడా పోలీసుల మీద దౌర్జన్యకాండకైతే దిగిన పరిస్థితి ఉంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్రావు. ఒకసారి పోలీసులు కొట్టుకున్నాం, రెండోసారి పోలీసులు పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించలేదా? మా పార్టీ ఆఫీస్ పగలగొట్టలేదా? ఎంత వైజాగ్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయలేదా? గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయలేదా? మరి ఏకంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి గురించి అమరావతి రాజధానిలో ఉన్న రాజధాని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు ఇంకా మంచోళ్ళు కాబట్టి రోడ్డు మీదకి వచ్చి గో బ్యాక్ జగన్ అని అన్నారు. మీకులా మేమే బీపీలు పెంచుకోలేదు. మీ సాక్షి ఛానళ్ళ మీదకి వచ్చి మేము పగలగొట్టలేదు. ఎక్కడా కూడా అబ్జర్వ్ చేశారో లేదో, మాకు బీపీలు వస్తాయి, మేము మనుషులమే. కానీ ఎక్కడా కూడా సామరస్యంగానే ఉన్నాము, శాంతియుతంగానే మా ధర్నాలు చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్న వాళ్ళ మీదకి చెప్పులు ఇసరాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళ మీదకి నోటుకు వచ్చినట్టు మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? అరే నీకు అంత జనాలు నీవు తెచ్చుకున్నావో, ఏం చేసుకున్నావో, గాంజా బ్యాచ్లు తెచ్చుకున్నావో, ఎవరిని తెచ్చుకున్నావో జనాలు తెచ్చుకొని రాళ్ళు ఇసిరి ఆ రాళ్ళు ఏమో పోలీసుల మీద ఇసురుతా ఉంటే పోలీసులు కేసు పెట్టకూడదా? పోలీసులు కన్నాలు పెట్టుకొని కుట్లు వేయించుకొని కూర్చోవాలా ఇళ్లలో? అంటే మీ దగ్గర అయితే మీరు పోలీసులు ఎలా ఉపయోగించుకునేవారు? పరదాలు కట్టడానికి, చెట్లు నరకడానికి. మా దగ్గర ఏమో కూర్చొని కాపలా టీడీపీ ఇళ్ళ దగ్గర కూర్చొని కాపలా కాయడం చేసుకున్నాం. కానీ మా ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ అలా కాదు.
లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటున్నారు. వాళ్ళ పనులు చేసుకుని వెళ్తున్నారు. సో దట్ ఆటోమేటిక్గా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో ఎవరు దీన్ని ప్రోత్సహించారు వాళ్ళందరి మీద కూడా చర్యలు. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి సందర్భంలోని కూడా వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ అకౌంట్ నుంచి మా అందరినీ ట్యాగ్ చేస్తూ ఏదో రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి, రాష్ట్రంలో ఇలా జరిగిపోతున్నాయి అలా జరిగిపోతున్నాయి అని రాస్తారు. వెంటనే ఆ నెక్స్ట్ డే ఏదో ఒకటి వీళ్ళే ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు, వీళ్ళే చేస్తారు ఇన్సిడెంట్. నేను వెంటనే ఎలర్ట్ అవుతాం మేము, ఎక్కడో ఏదో చేస్తాడు జాగ్రత్తగా ఉండండి అని. ఓ పక్క నుంచి నేనేమంటానంటే 3 నెలల్లో నేను ధైర్యంగా చెప్తానండి, గర్వంగా చెప్తాను, మా పోలీసు వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి హ్యాట్స్ ఆఫ్ చెప్తా. సార్ మేము మంచిగానే మాట్లాడుతున్నాం. మీరు కంట్రోల్ చేసుకోండి.